హాయ్ అండి, వెల్కమ్ టు మా ఛానల్ అరుణ సిఎస్ఎన్. బాగున్నారా? నేను బాగున్నానండి. ఈరోజు ఆ షుగర్ పేషెంట్స్కి ఏటి తినాలనండి 60 దాటిన వాళ్ళండి అందరికీనండి ఫుడ్. ఇదిగో మనం ఎక్కువ వైట్ రైస్ ఇవన్నీ తినేస్తున్నాం కదా, మైదాలు షుగర్ ఇవంతాను. చాలామంది వైట్ తినకూడదని అంటున్నారు కదా, అందు గురించి మనం అవి చాలా తగ్గించుకోవాలండి. ఇదిగోండి షుగర్ పేషెంట్స్కే ఇదిగోండి 60 దాటిన వాళ్ళకి, 60 ఇయర్స్ దాటిన వాళ్ళకి ఇదిగోండి ఇదేమో కినోవా అంటారండి. ఇదిగోండి ఇవి కినోవా అంటారు. కనబడుతున్నాయా? ఇదిగోండి కినోవా. కొంచెం జొన్నలు కొంచెం దిన్లాగండి, ఊదల కన్నా కొంచెం ఇదిగా ఉంటుంది. అందరికీ చాలామందికి తెలుసు కినోవా. ఇది అంతా లేదండి, 100 రూపీస్ కేజీ ఉంటుంది. ఇది మనం 2 గంటల ముందు నానబెట్టియాలండి. ఇది నానబెట్టేసి మనం అన్నంలాగే వండుకోవచ్చండి. నేను రోజుకి మా వారికి ఇది వండుతాను. దీంట్లో కొంచెం షుగర్ తక్కువ ఉన్న వాళ్ళు కొంచెం బ్రౌన్ రైస్ కూడా, ఇది కూడా ఒక ఎంత తింటారో ఒక 1/2 కప్పు తింటారు అనుకోండి. అది సగము ఇది సగం అండి. అది పావు ఇది పావు నానబెట్టియాలండి. 2 గంటల ముందు నానబెట్టేసి వండితే చాలా బాగా వస్తుందండి. ఇది మనం దోశల్లో కూడా వేసుకోవచ్చు, పిండిలోను మనం గోధుమ పిండి ఆడిస్తాం కదండి, దాంట్లో కూడా వేసుకోవచ్చు అండి. ఇది చాలా వెయిట్ లాస్ కూడా చాలా అవుతారండి. వెయిట్ లాస్కి చాలా మంచిది. దీంట్లో ప్రోటీన్స్ అన్నీ ఉంటాయండి. ఇది షుగర్ని పెరగనివ్వదు, డౌన్ చేస్తుంది. ఇదిగోండి ఇలాగా. ఇదిగోండి నేను వండుతాను, రోజుకి వండుతానండి. ఇదిగోండి ఇలాగా. ఇదిగోండి ఇలా పొడి పొడిగా వచ్చేస్తుంది. ముద్దగా కావాలన్నా పొడిగా కావాలన్నా కూడా చేసుకోవచ్చండి. 1కి 2 నీళ్ళు వేసుకోవాలండి. ఇది కొంచెం తక్కువ అయితే కొంచెం వేసుకోవచ్చండి. ముందే నానబెట్టిస్తే తొందరగా ఉడికిపోతుందండి. ఇది లేకపోతే కొంచెం లేట్ అవుతుంది అనమాట. ఇది కినోవాను బ్రౌన్ రైస్ అండి. మా వారికి అందరు చాలా మంచిదండి. ఇది తింటే మట్టుకు షుగర్ పేషెంట్స్ షుగర్ చాలా డౌన్ అవుతుందండి, అసలు పెరగదు షుగరు. చాలా కినోవా అంటారు. ఊదలు కూడా తింటారు కదండి, ఊదలు సజ్జలు ఇవన్నీ తింటారు కంటే అది ఒక్కొక్క రోజు వీక్లీ 2 తిన్నా చాలండి. 2 రోజులు తిన్నా చాలు. ఎప్పుడో బిర్యానీలు అవన్నీ తినొచ్చు. ఇదనమాట అండి షుగర్ పేషెంట్. ఇది మట్టుకు చాలామంది ట్రై చేయండి. ఇది మట్టుకు ముందు తినాలనిపించదు, తర్వాత బాగానే ఉంటుందండి. సలాదుల్లో కూడా వేసి ఉప్మాలకు కూడా చేసుకోవచ్చండి. దీన్ని మనం అన్ని క్యారెట్, బీన్స్, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, బఠానీ ఇవన్నీ వేసుకొని ఉప్మాలకు కూడా చేసుకోవచ్చండి. చాలా మంచిది. ఇదిగోండి ఈరోజు శనగల కూర వండానండి నేను. ఇదిగోండి దీంట్లో కూడా ప్రోటీన్ కదా. ఈరోజు మేము మంగళవారం ఎలాగ ఉల్లిపాయ, కార్తీక మాసం ఎలాగ తింటే చాలామంది వాళ్ళకు కూడా పనికి వస్తుందండి. ఇది ఉల్లిపాయలు ఎల్లుల్లిపాయలు వేయలేదండి. టమాటా, జీలకర్ర, మిరపకాయలు, నేనేమో కొంచెం పచ్చిమిరపకాయలు, అల్లం దంచి ఉంచుకుంటానండి. ఆ పేస్ట్ వేస్తానమాట. ఇది శనగల కూర కూడా షుగర్ పేషెంట్స్ చాలా మంచిదండి. వారానికి ఒకరోజు ఇది, ఒకరోజు రాజ్మా అని, ఒకరోజు తెల్ల శనగలండి. ఇవన్నీ తింటే చాలా మంచిది, కంట్రోల్ అవుతుంది అనమాట. ఇది శనగల కూర అండి. ఇది సలాడ్ కీర కూడా తినాలండి. ఇదిగోండి ఇవి కీరా తింటే చాలా మంచిది అనమాట. అన్నం తినకముందు తింటే, ఒక 1/2 అవర్ ముందు తింటే చాలా మంచిదండి. ఇది థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.